ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ వార్ సాగింది. అప్పుడు కూడా ఇప్పుడు ఏపీలో జరుగుతున్నంత రాజకీయ హింస, రాజకీయ హత్యలు జరగలేదు. పేదరికం, వెనుకబాటులో మగ్గిపోతున్న బీహార్లో హింసాకాండకి దశాబ్దాల చరిత్ర ఉంది. అలాంటి బీహార్ కూడా ఇప్పుడు ఏపీలో సాగుతున్న రాక్షస పాలన ముందు వెనుకపడిపోయింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇన్ని రాజకీయ హత్యలు, హత్యాయత్నాలు, వేల సంఖ్యలో దాడులు ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. ఇంత ఘోరమైన స్థితిలోని ఏపీకి నెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. దేశమంతా చీకొడుతున్నా, చీత్కరించుకుంటున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం హింస రచన ఆపడం లేదు పచ్చమూక. టీడీపీ గూండాల కర్కసత్వానికి, రాక్షసత్వానికి వినుకొండ రషీద్ హత్య చిన్న ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్లో కత్తులు కరాల నృత్యం చేస్తూనే ఉన్నాయి. అధికారికంగానే కుత్తుకలు తెగిపోతున్నాయి. పోలీసుల సాక్షిగా టీడీపీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. హత్యలకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నాయి. గిట్టని వారిని మట్టు పెట్టడమే లక్ష్యంగా సాగుతున్నాయి. రాజకీయ రాక్షసి జడలు విప్పి రక్తాన్ని పారిస్తోంది. మధ్యయుగాల నాటి గజనీ ఘోరిల దురాగతాలను మించి టీడీపీ గూండాలు హత్యలకు తెగబడుతున్నారు. తాలిబాన్ మూకలను మించి ఎల్లోబాన్లు స్వైర విహారం చేస్తూ కర్కశంగా విరుచుకుపడుతున్నారు. నడి రోడ్డుపై రాక్షస రాజ్యం కరాళ నృత్యం చేస్తోంది. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు చూడని రీతిలో హింసాకాండతో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. చంద్రబాబు అధికారం చేపట్టిన క్షణం నుంచే పచ్చమూకల హత్యాకాండ మొదలైంది. హత్యలు, హత్యాయత్నాలే కాదు, వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేయటం ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ ప్రేరేపిత దాడులే, ప్రభుత్వ ప్రేరేపిత హత్యలే. వినుకొండలో నడి రోడ్డు మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ ని పచ్చగుండా హత్య చేసిన తీరు చూసి దేశమంతా ఉలిక్కిపడి. వినుకొండకు చెందిన రషీద్ వైసీపీలో యాక్టివ్ కార్యకర్త. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాక్టివ్ గా ఉన్న వారిపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే రషీద్ ను హత్య చేయాలని డిసైడ్ అయ్యారు. 2 రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. ఆ రోజు ముక్కోటేకాదశి. రాత్రి 7:30 సమయంలో డ్యూటీ నుంచి వస్తూ ఉన్న సమయంలో టీడీపీ గూండా జిలాని ఒక్కసారిగా కత్తితో అటాక్ చేశాడు. రషీద్ తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. అయినా సరే రషీద్ ని వేటాడి మరి అత్యంత కర్కశంగా కత్తితో నరికి చంపాడు. ప్రజలతో పాటు పోలీసులు కూడా ఈ దారుణాన్ని చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నాన్ని చేయలేదు. టీడీపీ కార్యకర్త జిలాని పక్కా పథకం ప్రకారం రషీద్ పై దాడి చేశాడు. రషీద్ తప్పించుకోకుండా చుట్టుపక్కల కత్తులతో మరికొంతమంది కాపలాగా ఉన్నారంటే ఏ రేంజ్ లో మర్డర్ స్కెచ్ వేశారో అర్థమైపోతుంది. రషీద్ హత్యతో తెలుగు రాష్ట్రాలు 2 ఉలిక్కిపడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అప్పటికి నెల రోజులే అవుతుంది. అప్పటికే ఏపీ వ్యాప్తంగా టీడీపీ గుండాలు హత్యాకాండను కొనసాగిస్తున్నాయి. రషీద్ హత్యతో ఆ పైశాచికత్వం పరాకాష్ఠకు చేరింది. చంద్రబాబు ఆటవిక పాలనపై నాడు ఢిల్లీలో సమర శంఖం పూరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ధర్నాకి జాతీయ పార్టీలు సంఘీభావాన్ని ప్రకటించాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని చూసి, వీడియోలను చూసి పచ్చముక్క సాగిస్తున్న మారణ హోమాన్ని గురించి తెలుసుకుని నివ్వెరపోయాయి. ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న కుట్రతో హత్యలను, దాడులను, విధ్వంసాన్ని నమ్ముకొని ప్రజాస్వామ్యాన్ని పదే ఖూనీ చేస్తున్న ఏపీ పాలకుల రాక్షసత్వాన్ని చూసి నాడు జాతీయ పార్టీలు కన్నెర్ర చేశాయి. అయినా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. రషీద్ హత్య చేసిన తర్వాత కూడా పచ్చముక్క పైశాచికత్వం శాంతించలేదు. రషీద్ కుటుంబం మీద పాలకులు పగబట్టారు. నేను ఇచ్చిన స్టేట్మెంట్లో 161 రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళందరి పేర్లు ఉన్నాయని క్లియర్గా నేను చూపించడం జరిగింది. కానీ తీరా ఛార్జ్షీట్ వేసే టయానికి పోలీసుల అధికారులు వాళ్ళు ఒత్తిడి పెట్టి వాళ్ళ అధికారంతో, ఇప్పుడున్న అధికారంతో వాళ్ళు 4 పేర్లు తీసేయడం జరిగింది. ఆ 4ని ఎందుకు తీసేశారని చెప్పేసి నేను కోర్టులో గౌరవ నాస్తా మీద నమ్మకం ఉండి కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక 4 ముద్దాయిని తీసేస్తే ఆ 4ని చేర్చాలి, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, మమ్మల్ని న్యాయం చేయండి అని చెప్పేసి 1 సంవత్సరం నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. ఈ కోర్టుల చుట్టూ తిరిగే క్రమంలో నాకు ఒక తప్పుడు కేసు బనాయించి ఎప్పుడు 2022లో గతంలో ఎప్పుడో జరిగిన దాంట్లో నాకు సంబంధం లేదు. అప్పుడు నేను అధికారంగా అప్పుడు డ్యూటీలో ఉన్నాను. అసలు నేను లేనప్పటికీ అప్పటికి నన్ను ఆ తప్పుడు కేసులో బనాయించి నన్ను 14 రోజులు రిమాండ్ చూపించి దాంట్లో 11 రోజులు నేను సబ్జెక్ట్ చేసి వచ్చాను. అదే కేసు తప్పుడుగా చూపించి నాకున్న ఉద్యోగం
ఇప్పుడున్న అధికారులను కొంతమంది బెదిరించి వాళ్ళని అధికారుల మీద వాళ్ళు చెప్పించి నా ఉద్యోగం తీసేయడం జరిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో పడగ విప్పింది. దాడులు, హత్యలు మొదలయ్యాయి. రషీద్ హత్యతో పచ్చమూక పైశాచికత్వం ఏ స్థాయిలో ఉందో ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత మరింతగా టీడీపీ గుండాలు చెలరేగిపోయారు. ఓవైపు హత్యలు, మరోవైపు తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, ఆస్తుల విధ్వంసాలు. ఒకటని కాదు, నరకం ఎలా ఉంటుందో ఏపీ ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.